ప్రైజ్ ద లార్డ్. దేవుని నమ్మికలో ఉన్న క్రైస్తవులందరికీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురించి కనీస అవగాహనైనా ఉండుండాలి. ఎందుకంటే దేవుని మహిమను తెలిపేది బైబిల్, ఘనమగు వాక్యము చెప్పేది బైబిల్, శాంతికి మార్గము చూపేది బైబిల్, పరలోక రాజ్యము చేర్చేది బైబిల్. అందుకే విశ్వాసులంతా బైబిల్ను తప్పక చదవాలి, శ్రద్ధగా వినాలి, నిరంతరం మననం చేసుకోవాలి. అటువంటి బైబిల్ గురించిన పరిజ్ఞానాన్ని సకల జనులకు పంచడానికి నేను చేస్తున్న ప్రయత్నమే ఈ వైజీ బైబిల్ క్విజ్. మన ఎదలో గానం ఛానల్కు మీ అభిమానం, ఆదరణ ఎల్లప్పుడూ ఉండాలని, దేవుని కృపకు మనమంతా పాత్రులు కావాలని కోరుకుంటూ మీ సోదరి రూత్ అరసవల్లి. ఆమెన్. షేతు పుట్టినప్పుడు ఆదాము వయస్సు ఎంత? ఏ 130, బి 103, సి 301, డి 310. షేతు పుట్టినప్పుడు ఆదాము వయస్సు 130. ఆదాము జీవించిన సంవత్సరములు ఎన్ని? ఏ 940, బి 920, సి 930, డి 910. ఆదాము జీవించిన సంవత్సరములు 930. ఎనోషు మొదటి సంతానం ఎవరు? ఏ హనోకు, బి కేయినాను, సి షేతు, డి మోషే. ఎనోషు మొదటి సంతానం కేయినాను. మెతూషెలా తండ్రి ఎవరు? ఏ హనోకు, బి ఎనోషు, సి నోవహు, డి కయీను. మెతూషెలా తండ్రి హనోకు. హనోకు దేవునితో నడిచిన సంవత్సరములు ఎన్ని? ఏ 200, బి 400, సి 500, డి 300. హనోకు దేవునితో నడిచిన సంవత్సరములు 300. బైబిల్లో అత్యధిక జీవితకాలం ఉన్న వ్యక్తి ఎవరు? ఏ ఎనోషు, బి ఆదాము, సి దావీదు, డి మెతూషెలా. బైబిల్లో అత్యధిక జీవితకాలం ఉన్న వ్యక్తి మెతూషెలా. నోవహు అను పదమునకు అర్థము ఏమిటి? ఏ గర్వము, బి నెమ్మది, సి అహంకారము, డి కోపము. నోవహు అను పదమునకు అర్థము నెమ్మది.